హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ ఎక్స్ ఛానల్. సో మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేసే లాకు సంబంధించిన ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్లో వస్తుంది. సో ఈరోజు వచ్చేసి మనకు ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ స్టాటస్లో మనకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది లాంగ్ ఆన్సర్లోనన్నా షార్ట్ ఆన్సర్లో రావచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకు పెనల్ స్టాట్యూస్ అనమాట. పెనల్ స్టాట్యూస్ అంటే ఏంటి? చట్టాలు అనమాట. పెనల్ అంటే పెనాల్టీ వచ్చాయి. ఓకే, సో పెనాల్టీ విధించే చట్టాలు అన్నట్లు అనమాట. సో ఇది ఒక చిన్న ఇది ఒక లాంగ్ ఆన్సర్ అనమాట. డిస్కస్ ద రూల్స్ అండ్ ఫర్ ఇంటర్ప్రిటింగ్ ద పెనల్ స్టాట్యూస్, గివ్ ఎగ్జాంపుల్ అనేది ఒక క్వశ్చన్ వచ్చిందనమాట. మామూలుగా ఏంటంటే వాట్ ఈస్ పెనల్ స్టాట్యూస్ అంటే నీట్ వస్తుంది అనమాట. సో ఏది అడిగినా మనం ఇది రాయొచ్చు అనమాట. సో ఏ పెనల్ statute is a law that defines offense and prescribes punishment for violation. సో ఇదేంటంటే మనకేంటంటే ఇది క్లియర్గా డిఫైన్ చేస్తుంది అనమాట. ఏ దానికి ఎంత ఏది ఏం ఆఫెన్స్, ఎంత పనిష్మెంట్ ఉన్నది క్లియర్గా డిఫైన్ చేస్తుంది అనమాట. సపోజ్ మనం ఒక తప్పు చేసినాం అనుకోండి, ఒకటి క్రైమ్ చేసినాం అనుకోండి, ఆ క్రైమ్ దేని కిందికి వస్తుంది, ఎంత పనిష్మెంట్ అనేది క్లియర్గా మనకు ఏమేమి పెనాల్టీలు ఏమేమి ఉంటాయి అనేది క్లియర్గా చెప్తుంది అనమాట. సో అది వచ్చేసి మనకు పెనాల్ స్టేటస్ అంటారు అనమాట. ఓకే, సో ఇదేంటంటే మనకు కోర్టు ఇంటర్ప్రిట్ దెమ్ స్ట్రిక్ట్లీ మీకు తెలుసు కదా. స్ట్రిక్ట్లీ అంటే ఏంది, మనకు ఉన్నది ఉన్నట్లు పాటించాలన్నమాట. మనం కోర్టు అనేది ఏంటంటే దాని పరిధి దాటి వెళ్ళొద్దు అనమాట. ఏదైతే చట్టంలో ఉందో దాని ప్రకారమే నడుచుకోవాలన్నమాట. ఇది మనకు స్ట్రిక్ట్ లయబిలిటీ కిందకి వస్తుంది అనమాట. ఓకే, నో పర్సన్ కెన్ బి పనిష్డ్ అన్లెస్ ద అఫెన్స్ ఈస్ క్లియర్లీ కవర్డ్ బై ద వర్డ్స్ ఆఫ్ ద స్టాట్యూట్. సో మనకి చట్టంలో ఏదైతే పదాలు ఉన్నాయో అవి క్లియర్గా దాని ప్రకారమే మనకు శిక్షించాలన్నమాట. దాన్ని దాటి ఇన్ కేసు ఏమైనా అంబిగ్యూటీ అదంతా ఉంటే మాత్రము చేయనికి లేదనమాట. ఓకే, సో ఆ విధంగా ఉందన్నమాట. సో అట్లా ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఇది ఎగ్జాంపుల్స్ ఏమున్నాయంటే మనకు ఎగ్జాంపుల్స్ వచ్చేసి మనకు పెనల్ స్టాటస్ ఎగ్జాంపుల్ ఏమొచ్చిందంటే ఇండియన్ పెనల్ కోడ్లో మనకు ఉంటుంది కదా. నౌ లార్జ్లీ ఓకే రీప్లేస్డ్ బై భారతీయ న్యాయ సంహిత అంటుంది కదా. ఇండియన్ పెనల్ కోడ్లో ఏంటంటే నువ్వు ఏ తప్పు చేస్తే ఏమేమి శిక్షలు అనేది క్లియర్గా మనకు రాసి ఉంటాయి అన్నమాట. సో అది ఇండియన్ పెనల్ కోడ్లో ఉంది. అట్లనే ఇది నార్కోటిక్ డ్రగ్స్ యాక్ట్ ఇటు ఉంది కదా, దాంట్లో ఇట క్లియర్గా అనమాట. ఇంకోటి ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, దాంట్లో ఇట క్లియర్గా ఇవన్నీ ఏంటంటే మనకు ఏమేమి తప్పులు చేస్తే ఏమేమి ఉంటాయి అనేది క్లియర్గా రాసి ఉంటాయి అనమాట మనకి ఇది. ఓకే, సో దీంట్లో వచ్చేసి మనకు రూల్స్. ఓకే, రూల్స్ రాయమన్నాడు కదా. రూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటింగ్ ద పెనల్ స్టాట్యూస్. ఓకే, సో పెనాల్టీ ఏమేమి ఉన్నాయి దాని స్టాట్యూస్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేయమంటే చెప్పిండు. ఫస్ట్ రూల్ ఏంటంటే రూల్ ఆఫ్ స్ట్రిక్ట్ కన్స్ట్రక్షన్. సో ఇది దాంట్లో మనకు చట్టాల్లో లెజిస్లేటివ్ ఏవైతే చట్టాలు చేశారో దాన్ని స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు అనమాట. స్ట్రిక్ట్ కన్స్ట్రక్షన్. ఓకే, ఏ పెనల్ స్టాట్యూ మస్ట్ బి ఇంటర్ప్రిటెడ్ స్ట్రిక్ట్లీ. సో కోర్టు ఏదైతే చూసినప్పుడు స్ట్రిక్ట్గా ఫాలో అవుతుంది అనమాట. దాంట్లో ఏం ఉంది, మనం చేసిన తప్పు దీని కిందికి వస్తుంది, అది క్లియర్గా ఉందా లేదా అనేది చూస్తారనమాట. ది కోర్ట్ కెనాట్ ఎక్స్టెండ్ ద మీనింగ్ ఆఫ్ ద లా బియాండ్ ద వర్డ్స్ ఆఫ్ ద లెజిస్లేటర్. సో దాని చట్టంలో ఉన్న ఏమైతే రాసిందో దాన్ని దాటిపోదన్నమాట. ఓకే, దాంట్లో ఉన్నట్లు చేస్తేనే ఇది వర్తిస్తుంది అన్నట్లు ఉంటుంది అనమాట. నో పర్సన్ కెన్ బి పనిష్డ్ అన్లెస్ హిజ్ యాక్ట్ క్లియర్లీ ఫాల్స్ విత్ ఇన్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద స్టాట్యూట్. సో ఆ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుంది కదా, చట్టంలో ఉన్న లాంగ్వేజ్ దానికి కరెక్ట్ మ్యాచ్ అయితేనే దానికి వీళ్ళకు పనిష్మెంట్లు ఇస్తారనమాట, లేకుంటే ఇయ్యారనమాట. ఇఫ్ ఏ లా పనిషెస్ థెఫ్ట్ ఆఫ్ ఏ మోటార్ కార్. సో మోటార్ కార్ని ఎత్తుకపోతే ఏదన్నా పనిష్మెంట్ ఉంటుందంటే, సో ది కోర్ట్ కెనాట్ ఇంక్లూడ్ మోటార్ సైకిల్ అన్లెస్ ద స్టాట్యూ ఎక్స్ప్రెస్లీ ప్రొవైడ్. సో ఇన్ కేస్ స్కూటర్ అని ఏదైనా ఎత్తుకుపోయారు అనుకో, దీని కిందకి రాదనమాట. ఇది ఎందుకంటే ఇది ఓన్లీ ది లా ఇట్ ఈస్ మెంట్ ఓన్లీ ఫర్ కార్స్. సో దీనికి సంబంధించిన ఏమైనా చట్టం ఉంటే దాంట్లోకి వెళ్తుంది, కానీ దీంట్లోకి అయితే రాదు అన్నట్లు. అంటే మనకు స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు అనమాట. ఇంకోటి బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఓకే, గోస్ టు అక్యూజ్డ్. సో అక్యూజ్డ్ అంటే ఎవరైతే నేరం ఆరోపింపబడుతుందో వాళ్ళకనమాట. ఇన్ కేస్ ఏమన్నా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంటే మాత్రము అది అక్యూజ్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట. సో వాళ్ళు ఏంటంటే అతనికి ఫేవర్గా వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఇఫ్ ద పెనల్
ఇఫ్ ఎ పెనల్ ప్రొవిజన్స్ ఈజ్ క్యాపబుల్ టు రీజనబుల్ ఇంటర్ప్రిటేషన్స్, అంటే వాళ్ళకైనా డౌట్స్ 2 ఇంటర్ప్రిటేషన్స్ వచ్చినాయనుకో, 2 అర్థాల్లాగా వచ్చినాయనుకో, అది వాళ్ళు ఏం చేస్తారంటే ఆబ్వియస్గా ఎవరైతే అక్యూజ్డ్ ఉందో వాళ్ళ ఫేవర్గా ఇచ్చేస్తారనమాట. ఓకే, వన్ లీడింగ్ టు కన్వెన్షన్, ఒకటి ఏంటంటే వానికి శిక్ష పడేటట్లు ఉంటుంది, ఇంకోటి ఏంది అదర్ లీడింగ్ టు అక్విటల్, అంటే వాడు నిర్దోషిగా వచ్చేది ఉంటుంది అనమాట. 2 వస్తాయి. ఓకే, సో 2 ఇంటర్ప్రిట్ చేసినప్పుడు 2 వస్తాయి. ఒకటి ఏంది శిక్ష పడేటట్లుంటుంది, ఇంకోటి ఏంటంటే అక్విటల్ అంటే శిక్ష నుంచి బయటపడేటట్లుంటుంది. అప్పుడు ఏం చేస్తారంటే అక్యూజ్డ్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకు అక్విటల్ కిందనే ఇస్తుంది అనమాట, దీని కింద ఇయ్యదు. ఎందుకంటే ఒక నిర్దోషి ఇట శిక్షించబడరాదు అంటారు కదా, దాని ప్రకారం ఏంటంటే ది అదర్ లీడింగ్ అక్విటల్ ఉంది కదా, అక్విటల్ కిందకి ఇచ్చేస్తుంది అనమాట. ది కోర్ట్ మస్ట్ అడాప్ట్ ఏ ఇంటర్ప్రిటేషన్ ఫేవరబుల్ టు ద అక్యూజ్డ్కు ఫేవర్గా ఇస్తుంది అనమాట, అక్విటల్ అంటే ఇచ్చేస్తుంది. ప్రిన్సిపల్, ఓకే, ది అంబిగ్యూటీ ఇన్ ఏ పెనల్ స్టాట్యూ షుడ్ బెనిఫిట్ టు అక్యూజ్డ్. సో ప్రిన్సిపల్ దీన్ని ఏంది మన పెనల్ స్టాట్యూ ప్రకారం ఏంటంటే ప్రిన్సిపల్ ఏంటంటే ఏదన్నా అట్లా అంబిగ్యూటీ వచ్చినప్పుడు మనకు ఎవరైతే అక్యూజ్డ్ ఉందో ఆయన ప్రకారం ఇస్తుంది అనమాట. సో మనకు ఒక కేసులో ఉంది ఇది, మనం ఈ కేసులో ఇన్ డీటెయిల్గా ఇన్ ఫ్యూచర్లో మనం తెలుసుకోబోతున్నాము. ఓకే, లాస్ట్లో తెలుసుకోబోతాము. టక్ అండ్ సన్స్ వర్సెస్ ప్రిస్టర్ అంటే ఇది ఒకటి అనమాట. సో ఇది ఏంటంటే ఇక్కడ అంబిగ్యూటీ అనేది వస్తుంది అనమాట రెండోట్ల. ఓకే, వచ్చినప్పుడు ఏంటంటే దీనికి బెనిఫిట్ అనేది జడ్జిమెంట్ ఏమి ఇస్తుంది అంటే మనకు ఎవరైతే అక్యూజల్ ఈ ప్రిస్టర్ ఉందో వాళ్ళకు అనుగుణంగా ఇస్తుంది అనమాట. ఇది మొత్తం ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకుందాము. ఇంకోటి థర్డ్ది వచ్చేసి నో అడిషన్ ఆర్ సబ్స్ట్రాక్షన్ టు ద వర్డ్స్. సో చట్టంలో స్ట్రిక్ట్ లైబుల్ లేనిది చట్టంలో ఉన్నట్లు మనం పాటించాలన్నమాట. ఇన్ కేసు మనం జడ్జు తనంతట తానుగా అడిషన్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ చేయనికే లేదనమాట. ఓకే, దాంట్లో తీసేసుకోం కానీ అడిషన్ కానీ చేంజ్ చేయడం కానీ ఉండదన్నమాట. ది కోర్ట్ కెనాట్ బి యాడ్ వర్డ్స్ ఆర్ ఏ పెనల్ టు ఏ పెనల్ స్టాట్యూ ఆర్ రిమూవ్ ద వర్డ్స్ ఫ్రమ్ ఇట్. దాంట్లో వర్డ్స్ యాడ్ చేయలేడు, తీసేయలేడు అనమాట. ఓకే, ది అఫెన్స్ మస్ట్ బి ఫౌండ్ విత్ ఇన్ ద ఎగ్జాక్ట్ లాంగ్వేజ్ యూజ్డ్ బై ద లెజిస్లేటివ్. వాళ్ళ కోర్టు చట్టంలో ఏదైతే ఎగ్జాక్ట్ లాంగ్వేజ్ ఉందో దాని ప్రకారమే వాళ్ళు శిక్షించాలన్నమాట. ఇప్పుడు సపోజ్ మనకు ఇండియన్ పినల్ కోడ్లో మనకేముంటుంది, మర్డర్ కేసులు కానీ ఇవన్నీ ఉంటాయి కదా, దాని ప్రకారమే చేయాలన్నమాట, దాన్ని దాటి పోవద్దు అనమాట. ఎగ్జాంపుల్, ఓకే, ఇఫ్ ద స్టాట్యూ పనిషెస్ సెల్లింగ్ లిక్వర్ వితౌట్ ఏ లైసెన్స్. సో స్టాట్యూ ఏం చెప్తుంది, సెల్లింగ్ ఏ లిక్కర్ వితౌట్ ఏ లైసెన్స్ అంటే చెప్తుంది. ది కోర్ట్ కెనాట్ ఇంక్లూడ్ మేయర్ పొజిషన్ ఆఫ్ ద లిక్కర్, అంటే ఇది అమ్ముతేనే, ఓకే, సెల్లింగ్ ఏ లిక్కర్ వితౌట్ లైసెన్స్ లేకుండా అమ్ముతూనే ఉందన్నమాట. అంతేగాని నా దగ్గర ఇప్పుడు ఒక 10 బాటలు ఉన్నాయనుకోండి, ఓకే, సో పొజిషన్ ఉన్నంత మాత్రాన మనము దీనికి రాదు అనమాట. నేను అమ్ముతూనే వస్తుంది అనమాట, అమ్మేటప్పుడు పట్టుకుంటేనే మనకి ఇది వర్తిస్తుంది అనమాట. అంతేగాని ఇప్పుడు నేను బాటలు తెచ్చుకుంటే నేను ఏదో దావత్కు తెచ్చుకోవచ్చు. ఓకే, సో అంత మాత్రం నన్ను అరెస్ట్ చేయడానికి ఉండదు, నేను అమ్ముతున్నా అంటాను కాదు. ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే పెట్టుకోవచ్చు అనమాట, అట్లా అనమాట. సో ఇక్కడ అర్థమైంది కదా, దాంట్లో క్లియర్గా రాసి ఉండాలన్నమాట. ఇది క్లియర్గా రాసి ఉంటే దీని ప్రకారమే. దీంట్లో సెల్లింగ్ ఏ లిక్కర్ వితౌట్ ఎ లైసెన్స్ అండ్ పొజిషనింగ్ ఏ లిక్కర్ దిస్ మచ్ అమౌంట్ అంటే నువ్వు పెట్టినా మనకు ఇన్ని బాటలు పెట్టుకున్నా ఇటు తప్పంటున్నా అనుకో, అప్పుడు మనకు పనిష్మెంట్ ఉంటుంది. ఓన్లీ ఇదే ఉంటే దీన్నే చూస్తారనమాట. ఇంకోటి లిటరల్ రూల్ ఈజ్ ఏ జనరల్లీ అప్లైడ్. సో లిటరల్ రూల్ అనేది మనం ఇంతకుముందు వీడియోలో చూస్తున్నాం కదా, మీకు చూడనట్లయితే వీడియో చూడండి. సో దీంట్లో ఏంటంటే మనకు ఉన్నట్లు ఫాలో అవుతారనమాట. ఓకే, సో దాంట్లో ఏది ఉన్నా క్లియర్గా అర్థమవుతుంది అనమాట, దాన్ని ఫాలో అవుతారు అన్నట్లు మనకి ఇది. ఓకే, సో ఇక్కడ ఒక కేసులా అనమాట చిన్నది, ఆర్వి హరీస్ అంటే ఇది ఒక కేసులో. ఇక్కడ ఏంటంటే స్టాట్యూ మేడ్ ఇట్స్ అన్ అఫెన్స్ టు స్టబ్ కట్ అండ్ వాండ్, అంటే ఇక్కడ ఏంటంటే కత్తితో కట్ చేయడం కానీ లేకుంటే ఇట్లా నరకడం కానీ ఇదంతా ఉందన్నమాట. ఇట్లా ఉంటేనే అనమాట. ది అక్యూజ్డ్ బైట్ అనదర్ పర్సన్ నోస్. వీడేం చేసిండు, వీడు ఇంకో ముక్కుని కొరికిండు అనమాట. సో కొరుకుకం అనేది ఇక్కడ లేదనమాట. కొరుకుకం అనేది ఇక్కడ లేనప్పుడు దీని ప్రకారం ఈ సెక్షన్ ప్రకారం అనేది వీనికి శిక్ష పడదు, ఎందుకంటే క్లియర్గా లేదనమాట. సో ఏదంటే అదే ఫాలో కావాలి. వెదర్ బైటింగ్ అమౌంటెడ్ ఏ స్టబ్బింగ్, కటింగ్ అండ్ వాండింగ్ దీని కిందికి వస్తుంది అంటే రాదనమాట. ది కోర్ట్ హెల్డ్ దట్ బైటింగ్ డిడ్ నాట్ అమౌంట్ టు స్టబ్బింగ్, కటింగ్, వాండింగ్. అందుకోసమే మనకి ఇక్కడ స్ట్రిక్ట్ రూల్స్ వస్తారు కాబట్టి ఇది దీని కిందికి రాదు అంటే వీన్ని ఆ కేసులో మనం విడిచిపెడతారు అనమాట. ఇంకోటి నో పనిష్మెంట్ బై ఏ ఇంప్లికేషన్, ఊహించుకొని మనం పనిష్మెంట్ ఇవ్వద్దనమాట. ఇది అండ్ అఫెన్స్ కెనాట్ బి క్రియేటెడ్ ఇంప్లికేషన్స్ ఆర్ ఇంటర్ఫియరెన్స్. వాళ్ళు ఏదో ఊహించుకొని ఉండొచ్చు అంటే ఇయనికి లేదనమాట. ఓకే, సో ఏ పర్సన్ కెన్ బి పనిష్డ్ ఓన్లీ ఇఫ్ ద స్టాట్యూ క్లియర్లీ క్రియేట్స్ ఏ అఫెన్స్. స్టాట్యూలో మనం ఇది క్లియర్గా అఫెన్స్ అంటే చెప్తేనే మనకు
శిక్షించాలి, లేకుంటే లేదు అంటని. ఇఫ్ ద లా పనిషన్స్ సెల్లింగ్ కౌంటర్ఫిట్ కరెన్సీ. సో ఇక్కడ ఏంది కౌంటర్ఫిట్ కరెన్సీ అనేది ఏంటంటే నకిలీ అనమాట. నకిలీ కరెన్సీ అమ్ముతేనే ఓకే అమ్ముతే నకిలీ కరెన్సీ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తే అమ్ముతేనే పనిష్మెంట్ అంటే ఉంది. ఏ పర్సన్ కెనాట్ బి పనిష్డ్ మేర్లీ ఫర్ పొజిషనింగ్ ద కౌంటర్ఫిట్ కరెన్సీ అన్లెస్ పొజిషన్ ఈ ఆల్సో మేడ్ ద అఫెన్స్. ఇంతకుముందు చెప్పినట్లు ఇప్పుడు సపోజ్ అతనికి ఏదైనా కరెన్సీ నకిలీ కరెన్సీ వచ్చిందనుకోండి, ఎవరో ఇచ్చారు, అతనికి తెలియదు. ఓకే, సో ఇది నకిలీ కరెన్సీ అంటే తెలియదు. మన దగ్గర ఉన్నంత మాత్రాన్ని మనం చేసి అరెస్ట్ చేయడానికి లేదనమాట. మనకి ఇక్కడ ఏం చేసింది, సెల్లింగ్ కౌంటర్ఫిట్ కరెన్సీ అంటనే ఉంది. సో పొజిషన్ అంటూ ఉంటే అప్పుడు అరెస్ట్ చేయొచ్చు. సెల్లింగ్ అంది కాబట్టి సెల్లింగ్ చేస్తేనే వాళ్ళకి ఇవ్వాలన్నమాట, లేకుంటే లేదు. ఇంకోటి లెజిస్లేటివ్ ఇంటెన్షన్ మస్ట్ బి రెస్పెక్టెడ్. సో లాస్ట్ ఏంటంటే లెజిస్లేటివ్ ఎవరైతే చట్టాలు చేస్తారో వాళ్ళ ఇంటెన్షన్ అనేది మనం రెస్పెక్ట్ చేయాలన్నమాట. ఆల్దో పెనల్ స్టాట్యూస్ ఆర్ స్ట్రిక్ట్లీ ఇంటర్ప్రిటెడ్ కోర్ట్ షుడ్ నాట్ ఇంటర్ప్రిట్ దెమ్ ఇన్ ఎ మ్యాటర్ దట్ డిఫీట్స్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద లెజిస్లేటర్. సో ఎంత స్ట్రిక్ట్గా ఉన్నాయిట లెజిస్లేషన్ ఇంటెన్షన్కి రివర్సల్ అయితే పోవద్దు అంటే నీకు చెప్తుంది అనమాట. ది పర్పస్ ఆఫ్ లా షుడ్ బి అచీవ్డ్ వైల్ రెస్పెక్టింగ్ ద రైట్స్ ఆఫ్ అక్యూజ్డ్. సో ఇదే అనమాట. యాంటీ కరప్షన్ లాస్ షుడ్ బి ఇంటర్ప్రిటెడ్ ఎఫెక్ట్లీ టు ప్రివెంట్ ద కరప్షన్ వితౌట్ వయలేటింగ్ లీగల్ సేఫ్గార్డ్. ఇప్పుడు యాంటీ కరప్షన్ అనేది ఏంది, దాని మెయిన్ ఇంటెన్షన్ ఏంది, ప్రివెంట్ ద కరప్షన్ అనమాట. సో ఇది అనేది దీనికి అగెనిస్ట్గా పోవద్దు అంటే చెప్తుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేసి యూజింగ్ ఏ మొబైల్ ఫోన్ వైల్ డ్రైవింగ్ ఈజ్ అన్ అఫెన్స్. సో మొబైల్ ఫోన్ డ్రైవ్ చేసుకుంటా మాట్లాడితే అఫెన్స్ అంటే ఉంది. ఇఫ్ ఎ పర్సన్ మేర్లీ చెక్ ద టైమ్ ఆన్ ద ఫోన్, ఓకే, ది ప్రొవిజన్ ఓకే స్పష్టంగా లేదా అంబిగియస్. సో ఇది స్పష్టంగా లేదా అంబిగియస్ ఉంది కాబట్టి ది బెనిఫిట్ ఆఫ్ డౌట్ మే గోస్ టు అక్యూజ్డ్. సో ఇక్కడ ఏంది మొబైల్ యూజింగ్ ఏ మొబైల్ వైల్ డ్రైవింగ్ ద అఫెన్స్ అంటే ఉంది. సో అంటే మొబైల్ యూజ్ చేసుకోమంటే మొబైల్ మాట్లాడకమన్నమాట. వాడేదో దాంట్లో టైం చూసుకున్నంత మాత్రాన వాడిని మొబైల్ పట్టుకున్న వెంటనే అరెస్ట్ చేయడానికి లేదు, ఎందుకంటే ఇది స్పష్టంగా లేదనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకేంటంటే ఎవరైతే అక్యూజ్డ్ ఉండో వాళ్ళ ఫేవర్గా వెళ్తుంది అనమాట. ఓకే, సో పెనల్ స్టాట్యూస్ అంటే అవి అనమాట ఏవైతే. సో ఎగ్జాంపుల్ 2 వచ్చేసి దాంట్లో క్లియర్గా నువ్వు మొబైల్ పట్టుకుంటే నువ్వు టైం చూసినా కూడా అంటే మెన్షన్ చేసినాక అప్పుడు వాళ్ళకి శిక్షలు పడతాయి, లేకుంటే లేదు. ఎగ్జాంపుల్ 2 ఏంటంటే ఏ లా పనిషెస్ ఓకే క్యారింగ్ ఏ నైఫ్. సో కత్తిని పట్టుకొని తిరగడం అనేది నేరం అంటని ఉంది. ఏ పర్సన్ క్యారింగ్ ఏ స్క్రూ డ్రైవర్ కెనాట్ బి పనిష్డ్. స్క్రూ డ్రైవర్ పట్టుకొని తిరుగుతున్నావు, దానికి వీనికి పనిష్మెంట్ ఉండదు, ఎందుకంటే ఇది క్లియర్గా లేదన్నమాట, ఓన్లీ కత్తి పట్టుకుంటూనే ఉంది కాబట్టి కత్తిగా. సో ఇక్కడ ఇంపార్టెంట్ కేసులో ఇంతకుముందు చూసినాం కదా టక్కన్సన్ వర్సెస్ ప్రిన్స్టర్ అంటని. ఇదేంటంటే ఈ ట్రకన్సన్ లండన్లో ఒక పబ్లిషర్ అనమాట. ఓకే, సో వాళ్ళు ఏంటంటే ఒక ఓన్ డే కాపీరైట్ ఆఫ్ ఏ పిక్చర్ కాల్డ్ సౌండింగ్ ద చార్జ్ అంటాను. దీనికి ఈ పిక్చర్కు వాళ్ళు కాపీరైట్స్ తెచ్చుకోరు. కాపీరైట్స్ తెచ్చుకున్న తర్వాత ఇదేంటంటే వాళ్ళు బెర్లిన్లో వీళ్ళు 200 కాపీలు ప్రింట్ చేయించారు. ప్రింట్ చేయాలంటే ఇచ్చినమాట ప్రిన్స్టర్ అనే కంపెనీకి బెర్లిన్లో ఇచ్చారనమాట. సో వీడేం చేసిండు, అడిషనల్ కాపీస్ ఇట ప్రింట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ప్రింట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక్కసారి అది రిజిస్టర్ అయిన తర్వాత వీళ్ళు ఎక్స్ట్రా ఈ తక్కువ అమౌంట్కు ఏవైతే కాపీస్ ఎక్స్ట్రా ఉన్నాయో వాడు అమ్మేసిండు అనమాట. అమ్మేసినప్పుడు ఏంటంటే వీళ్ళు ట్రకన్సన్ వాళ్ళు వీళ్ళ మీద దావా వేస్తారు. ఓకే, సో ది ప్లాంటిఫ్ సూడ్ ఫర్ స్టాట్యుటరీ పెనాల్టీస్ కింద డ్యామేజెస్ కింద కాపీరైట్ డ్యామేజెస్ కింద చేస్తారనమాట అండ్ ఇంజెక్షన్. ఓకే, సో దీని కింద ఇస్తారు. ఇష్యూ ఏంటంటే ఇదే వెదర్ ద ప్లాంటిఫ్ కుడ్ రికవర్ ద స్టాట్యుటరీ పెనాల్టీస్ తీసుకోవచ్చా అనేది ఇష్యూ అనమాట. సో జడ్జిమెంట్ ఏముందంటే దీనివల్ల ఇప్పుడు మనకు కాపీరైట్ లా ప్రకారం ఏంటంటే వానికి ఏంటంటే ఇది ఇంజెక్షన్ తీసుకోవచ్చు ప్లస్ డ్యామేజెస్ తీసుకోవచ్చు, కానీ స్టాట్యుటరీ పెనాల్టీస్ అనేది చట్టంలో లేదు. అందువల్ల ఏంటంటే మీకు ఇయ్యలేము స్టాట్యుటరీ పెనాల్టీస్, ఓన్లీ డ్యామేజెస్ ఎంత అయిందో ప్లస్ ఇది ఇంతకుముందు అమ్మకుండా ఉండడానికి ఎంత అయిందో అదే ఇస్తాం అనేది చట్టంలో చెప్పిందనమాట. ఓకే, సో ఇక్కడ ఒకటి ఇఫ్ దేర్ ఈజ్ ఎ రీజనబుల్ ఇంటర్ప్రిటేషన్ విచ్ విల్ అవాయిడ్ ద పెనాల్టీ ఇన్ ఎనీ పర్టికులర్ కేసు వి మస్ట్ అడాప్ట్ ద కన్స్ట్రక్షన్. అంటే అట్లాంటి లేనప్పుడు మీరు పెట్టొద్దు అన్నట్లు. పెనాల్టీ స్టాట్యూస్ మస్ట్ బి స్ట్రిక్ట్లీ కన్స్ట్రక్టెడ్. ఇది స్ట్రిక్ట్గా ఫాలో కావాలి అంటని చెప్తున్నాడు. అంటే చట్టము ఎంతవరకు మనకు అధికారం ఇచ్చిందో అంతవరకే చేయాలి. ఓకే, అంతవరకే పనిష్మెంట్ ఇవ్వాలి, ఎక్కువ అయితే ఎనికి లేదు. ఇన్ కేసు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం అది మనకు
ఎవరైతే చేసిరో వాళ్ళకే వెళ్తుంది అనమాట. డౌట్ ఉంటే మాత్రం శిక్ష వేయనీకే లేదనమాట. ఇది వచ్చేసి మనకు పెనల్ స్టాటివ్ అనమాట. స్టాటివ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. సో ఐ హోప్ దిస్ హెల్ప్స్ ఇన్ యువర్ ఎగ్జామ్స్. ఓకే, సో మీకు అర్థమైంది అనుకుంటా. ఇట్లానే మీకు ఏదైనా పర్టికులర్ టాపిక్ ఏదైనా వీడియో చేయాలంటే చెప్పండి, నేను హెల్ప్ చేస్తాను. సో ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.